ఆ రూమ్లో ఉన్న ఒక రాడ్ తీసుకొని మహాలక్ష్మి తల మీద గట్టి కొట్టాడు. ఆ దెబ్బతో మహాలక్ష్మి కింద పడిపోయింది. కానీ అప్పటికి కూడా ముక్తిరంజన్ కోపం తగ్గక తన మెడకాయని గట్టిగా ఒత్తేసి తనని అక్కడే చంపేశాడు. కోపంలో అయితే చంపేశాడు కానీ మహాలక్ష్మిని ఏం చేయాలో ముక్తిరంజన్కి అర్థం కాలేదు. ఆ రోజు నైట్ అంతా తన శవాన్ని చూస్తూ అక్కడే నుంచున్నాడు. అక్కడే ఫ్యాన్ కురేద్దామని చెప్పి ట్రై చేసినా సెట్ కాలేదు. సో నైట్ అంతా వెయిట్ చేసి పొద్దున్నే షాపులు తెరవగానే వెళ్ళి ఒక సూట్ కేస్ అను కొన్ని కత్తులు కొనుక్కొని వచ్చాడు. మహాలక్ష్మిని ముక్కలు ముక్కలుగా కట్ చేసి మెల్లమెల్లగా ఫ్రిడ్జ్లో కుక్కటం స్టార్ట్ చేశాడు. అలా బాడీ మొత్తాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి ఆ రూమ్ని చాలా నీట్గా క్లీన్ చేశాడు. నైట్ పూట ఎవ్వరు లేని టైంలో ఆ రూమ్కి బయట తాళం వేసి ఇంట్లో నుంచి పారిపోయాడు. మహాలక్ష్మిని ఎవరు చంపారు, ఎందుకు చంపారు, ఒక అమ్మాయిని అంత కిరాతకంగా చంపాల్సిన అవసరం వచ్చింది? ఈ కేసు గురించి మీరు ఇంకా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ పేరు కింద ఉన్న లింక్ని క్లిక్ చేయండి, లేకపోతే మన ఛానల్లోకి వెళ్ళి ఈ వీడియోని ఓపెన్ చేయండి.